పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామంలోని దళితులకు అందరికీ దళిత బంధు రావాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ చౌరస్తాలో ధర్నాకు చిట్కుల్ గ్రామంలో నుండి దళితులందరూ పాదయాత్రగా బయలుదేరి ఇస్నాపూర్ చౌరస్తాలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర దళిత విభాగం నాయకులు డప్పురాజు మద్దతు తెలిపారు. చిట్కుల్ గ్రామంలో దళిత కుటుంబాలు దళిత బంధు కోసం 175 మంది అప్లికేషన్లు పెట్టుకోగా వాటిలో టీఆర్ఎస్ నాయకులు వారి కార్యకర్తలకే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకేనా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఈరోజు దళిత బంధులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే దళిత బంధు అందరికీ రావాలనే నెపంతో ఏదైతే ధర్నా కార్యక్రమం ఇస్నాపూర్ ఎక్స్ప్రెస్ లో చేపడుతున్నారో దానికి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ధర్నాలో పాల్గొనడానికి చేస్తూ ఈ ధర్నాలో దళిత బంధు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి చెందాలి. చిట్కుల్ గ్రామంలో 175 మంది అర్హులు దళితులు ఉన్నారు. అందులో కేవలం 22 మందికే లిస్టులో పేరు లేదు. ఇంకా 5 మంది పేర్లు తెల్ల పేపర్ మీద రాసుకొని లోపల నీరు గార్చే పని చేస్తున్నారు. కావున ఈ దళిత బంధు ప్రతి ఒక్క అర్హులైన దళితులందరికీ ఎంతమంది అయితే చిట్కుల్ గ్రామంలో ఉన్నారో వాళ్ళందరికీ చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే వడ్డీని కర్రు కాల్చి కాచు పెడతాం కేసీఆర్ గారికి అని గుర్తు చేస్తూ ఇది ఒక దళిత బంధు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి నిరుపేదలకు చెందాలని మా పార్టీ తరఫున కోరుతూ చిట్కుల్ గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.